నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. కేసినేని నాని ఫైర్ బ్రాండ్ ఎంపీగా గత 5 ఏళ్ల కాలంలో ఉంటూ వచ్చారు. ఏకంగా టీడీపీ అధినాయకత్వాన్ని ఆయన ధిక్కరించి తన సొంత ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నము చేశారు. అది ఎంత దాకా వెళ్ళిందంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు బుకేను కూడా ఇచ్చేందుకు నాని నిరాకరించేంతగా అని చెప్పుకుంటున్నారు. ఇక చంద్రబాబు లోకేష్ మీద ఆయన చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా అప్పట్లో పొలిటికల్గా వైబ్రేషన్ని క్రియేట్ చేశాయి. ఇదంతా ఎందుకు చేశారంటే తన తమ్ముడు చిన్నీని పార్టీ ప్రోత్సహిస్తుందని, తనను సైడ్ చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు అని అంటున్నారు. అయితే పార్టీకి ఆ రకమైన ఆలోచనలు లేవని, చిన్నీని తెచ్చిన నానికి కూడా తగిన స్థానం చూపిస్తారని అప్పట్లో అంతా చెప్పేవారు. టీడీపీ అధినాయకత్వానికి కేసినేని నాని మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆయన కుమార్తె కేసినేని శ్వేతను కార్పొరేటర్గా చేసి మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటిస్తారు అని కూడా ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచిన అధినాయకత్వం తగిన చర్యలు తీసుకోలేదని కూడా నాని అలిగి పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక కారణాలు ఏమైనా కూడా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయాడు. వైసీపీ కూడా ఆయనను సమాదరించిందని చెప్పచ్చు. అలా కేసినేని నాని వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రభంజనంలో వైసీపీ ఓటమి పాలైంది. తమ్ముడు చేతిలో నాని పరాజయం చెందాక ఇక రాజకీయాలకు స్వస్తి అంటూ రెండో రోజునే ప్రకటించేశారు నాని. ఇప్పుడు 6 నెలలు గడిచాయి. కొత్తగా విజయవాడలో జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత టీడీపీలో చేరుతున్నారు అని. ఆమె రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందని, ఎంతో భవిష్యత్తు ఆమెకి ఉన్న రీత్యా టీడీపీ జెండానే ఆమె తిరిగి పట్టుకుంటారు అని అంటున్నారు. ఈ మేరకైతే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయని కూడా అంటున్నారు. కేసినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు, కానీ తన వారసురాలి ఆలోచనలకు అడ్డు చెప్పబోరని కూడా అంటున్నారు. ఆయన 2 సార్లు ఎంపిక చేశారు. ఇక రాజకీయం చాలు అనుకున్నారు. కానీ శ్వేత విషయం చూస్తే ఆమెకు ఎంతో పొలిటికల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆమె టీడీపీలోకి వెళ్తాను అంటే అభ్యంతరం నాని వైపు నుంచి చెప్పకపోవచ్చు అని కూడా అంటున్నారు. మరోవైపు టీడీపీ అధినాయకత్వం కూడా శ్వేత తిరిగి పార్టీలో చేరుతాను అంటే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు. నిజానికి కేసినేని నాని పార్టీలో ఉంటే ఆయన తమ్ముడు చిన్నీకి పార్లమెంట్ సీట్ ఇచ్చినా నానికి కూడా అన్యాయం చేయకుండా శ్వేతను గన్నవరం ఎమ్మెల్యేగా ప్రకటించేవారని, ఆమె ఈరోజు ఎమ్మెల్యే అయ్యేదని అంటున్నారు. నాని ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్లే ఆమె ఫ్యూచర్ కూడా దెబ్బతినిందని కూడా అంటున్నారు. ఇప్పుడు అన్ని ఆలోచించుకున్న మీదటనే శ్వేత టీడీపీ వైపు వస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానాలుగానే సాగుతుందని చెప్పొచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు కాబట్టి శ్వేత టీడీపీలో చేరవచ్చు అన్న మాట అయితే ఉంది. అదే కనుక జరిగితే కేసినేని ఫ్యామిలీ మొత్తం తిరిగి సైకిల్ ఎక్కేసినట్టే అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో.